హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నమస్తే గురుగారు. నమస్తే, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. ఎలా ఉన్నారమ్మా? చాలా హ్యాపీగా ఉన్నా ఓ గురుగారు. సూపర్ కోట్ సూపర్. బెస్ట్ మ్యారేజ్ జరిగింది కాబట్టి చాలా బాగుంది. అవును గురించి చాలా హ్యాపీగా ఉన్నాను. వెరీ గుడ్. సో మనము ఈ రోజు మనకు చాలా కాల్స్ వస్తుంటాయి గురుగారు. రోజు ఎన్ని వస్తాయమ్మా? రోజు మనకి 60 నుంచి 70 కాల్స్ 100 దాకా కూడా వస్తుంటాయి వస్తాయి. గురుజీ. సో మన ప్రేక్షకులకి మీరు చెప్తారా మొబైల్ నంబర్ ఎలా తీసుకోవాలనేది? సో ముఖ్యంగా మొబైల్ నంబర్ గురించి ఫోన్ కాల్స్ చాలా వస్తుంటాయి. ఈ నంబర్ వాళ్ళు బాగుంది, ఏమని అడుగుతారు మామూలుగా? వాళ్ళు అడుగుతారు ఈ నంబర్ బాగుందండి కొంచెం చెప్పండి మీరు అని నాకు ఫస్ట్ అడుగుతారు. చేస్తారు, నన్నే అడుగుతారు ఫస్ట్. అంటే మీరేమంటారు? మా గురుగారిని అడిగితే చెప్తానండి, నేను న్యూమరాలజీ నేర్చుకోలేను కాబట్టి మా గురుగారిని అడిగి చెప్తానని వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఓకే, మీరు దాదాపుగా ఇప్పుడు 6 నెలలు పూర్తయింది. అవును, నా పుట్టినరోజు జూలై 5 తారీఖు 2023 నుంచి అవును, ఇప్పుడు ఇది ఫిబ్రవరి. అవును. సో ఇప్పుడు ఈ నేను ప్రధానంగా ఎక్కువ మొబైల్ నంబర్ గురించి ప్రశ్న అడుగుతున్నారు గురుజీ. లాస్ట్ వాళ్ళకి ఏమంటారంటే లక్కీ మొబైల్ నంబర్ ఎలా తీసుకోవాలని క్వశ్చన్ అడుగుతారు. ఖచ్చితంగా ఈ రోజు మనకు అంటే చాలా సార్లు మనం వేల వీడియోలు ఉన్నాయి మొబైల్ నంబర్ గురించి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నంబర్ లో ఈ నంబర్ ఉండాలని చెప్పింది మనం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చాలా డిమాండ్ నంబర్స్ అయిపోయినాయి. దాదాపుగా మనమే 20,000 నంబర్ అంటున్నాం, అంటే 19,999. తర్వాత 46,999. అయితే ప్రధానంగా అసలు మొబైల్ నంబర్ లో ఏముండాలి అనేది వాళ్ళ సందేహం. తప్పకుండా ఈ రోజు మనం తెలుసుకున్నాము. వాళ్ళకి మనం చెప్తే వాళ్ళకు కొంచెం గుర్తు ఉండదు కదా. మనం వాకం బోర్డు మీద, డిజిటల్ బోర్డు మీద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం వాకం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఖచ్చితంగా. అసలు మొబైల్ నంబర్లో ఏమేమి ఉండాలంటే ప్రధానంగా మొబైల్ నంబర్లో ఉండాల్సిన నంబర్లు ఖచ్చితంగా ఉండాల్సినవి. మొబైల్ నంబర్లో 1 నంబర్ ఉండాలన్నమాట. 1 నంబరు మొబైల్ నంబర్లో ఉండాలి. 1 నంబర్. ఈ 1 నంబరు ఎందుకు ఉండాలంటే కావ్యశ్రీ గారు, సో 1 నంబర్ అనేది ప్రపంచంలోనే మనకు గ్రహాలలో సన్ అనమాట. సన్, SUN, సన్. ఓకే, సన్ అంటే సూర్యుడు. సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తాడు. అలానే మొబైల్ నంబర్లో 10 నంబర్లు ఉంటాయి. మొబైల్ నంబర్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నంబర్లు ఉంటాయి మొబైల్ నంబర్లో. ఈ 10 నంబర్లలో ఎవరి మొబైల్ నంబర్లో అయినా సరే 1 నంబరు ఉండకపోతే సూర్యుని యొక్క అనుగ్రహం ఉండదు. సూర్యుని యొక్క అనుగ్రహము ఉండదు. వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ లో నంబర్ 1 పొజిషన్ కు రారు. వాళ్ళ వృత్తి డాక్టర్ అనుకోండి, డాక్టర్ లో నంబర్ 1 ఉండరు. యాక్టర్ అనుకోండి, యాక్టర్ నంబర్ 1 ఉండరు. బిజినెస్ లో నంబర్ 1 ఉండరు. సో అందుకోసమే నంబర్ 1 అనేది మన మొబైల్ నంబర్ లో ఉంటే సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఖచ్చితంగా ఉండాలి. తప్పకుండా నంబర్ 1 ఉండాలన్నమాట. సో దాని వల్ల మనకు సూర్యుని యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. మరి అందుకోసమే సూర్యుని చుట్టే అన్ని గ్రహాలు తిరుగుతాయి. ఇప్పుడు నంబర్ 1 చుట్టే అన్ని గ్రహాలు తిరుగుతాయి మన ఈ యొక్క విశ్వంలో. ఈ ప్లానెట్స్ ఇవన్నీ కూడా 9 ప్లానెట్స్. ఇక దాని తర్వాత చాలా ప్రధానమైన నంబరు సూర్యునికి దగ్గరగా ఉన్న నంబరు ఇంకోటి ఏంటంటే 5 నంబర్ అన్నమాట. చాలా దగ్గర ఉంటుంది. తర్వాత సూర్యునికి ప్రధానంగా ఉంటది దగ్గరగా. 5 నంబర్ కూడా ఉండాలి. 5 నంబర్ కూడా ఉండాలి తప్పకుండా. ఈ 5 నంబర్ అంటే ఏంటంటే మెర్క్యూరీ అంటారు, అంటే బుధుడు అంటారు. 5 నంబర్ అంటే బుధుడు. బుధుడు అంటే బుద్ధి కారకుడు. 5 నంబర్ ఏమంటారంటే బుధుడు అంటారు. బుధుడు బుద్ధి కారకుడు. తర్వాత ఇంకో విషయం ఏంటిదంటే ఈయన రాజు, అంటే కింగ్. 1 నంబర్ అనేది కింగ్ అంటే రాజు. అంటే రాజు ఉన్నాడంటే రాజ్యం బాగున్నట్టు కదా. ఈ రాజు అయిన తర్వాత 5 నంబర్ వచ్చింది కదా. ఈ 5 నంబరు యువరాజు. ప్రిన్స్, యువరాజు. సో 1 నంబర్ ఉండాలి కంపల్సరీ. 5 కూడా ఉండాలి. ఈ ఇద్దరున్న తర్వాత యువరాజు అయిపోయినాడు, రాజు అయిపోయినాడు. మరి యువరాణి కూడా కావాలిగా. యువరాణి కావాలంటే ఖచ్చితంగా మనకు
6 నంబర్ కూడా రావాలన్నమాట. ఓహో 6 నంబర్ కూడా రావాలి. 6 నంబర్ అనేది ఈ ప్రపంచంలో ఇది మనీ నంబర్ అంటారు. ఓకే 6 ఇస్ మనీ నంబర్. మనీ ఇన్కమ్ మనకు రావాలంటే, మనీ రావాలంటే ఈ నంబర్ ఇది. ఓకే కంపల్సరీ 6 ఉండాలి. 6 కూడా ఉండాలన్నమాట. 6 కూడా ఉండాలి. సో 6 అంటే ఇప్పుడు మనకు రాజు ఉన్నాడు, యువరాజు ఉన్నాడు. 6 నంబర్ అంటే శుక్రాచార్యుడు. సో శుక్రాచార్యుడు అంటే మళ్ళీ ఇక్కడ యువరాజు అని యువరాణి. ఈ 6 నంబర్ని యువరాణి అంటారు. ప్రిన్స్, ప్రిన్సెస్, ప్రిన్సెస్ కూడా అంటారు. క్వీన్ అని, క్వీన్ అంటే మళ్ళీ రాణి. ప్రిన్సెస్, ప్రిన్స్, ప్రిన్సెస్ అంటే యువరాజు యువరాణి ఇది ఉంది. తర్వాత వీళ్ళందరినీ రక్షకులు ఉండాలి కదా. ఆ రక్షకుడు ఎవరంటే 9 నంబర్, కమాండర్, త్రివిధ దళాలు, ధైర్య సంఖ్య, అందుకని 9 నంబర్ కూడా ఉండాలి. ప్రధానంగా మొబైల్ నంబర్లలో ప్రధానంగా ఉండాల్సిన నంబర్లు 1, 5, 6, 9. అంటే మన ప్రపంచంలోనే నంబర్లు కనిపెట్టిన తర్వాత 1, 5, 6, 9 ప్రధానంగా ఇవి ఉండాలి. అంటే 4 వేదాలలాగా 4 పిల్లలు ఉండాలి. అయితే ఇంకోటి అంటే నేను గత 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఇవే చెప్పేదన్నమాట. అయితే దీనికి అనుగుణంగా లోషో గ్రీడ్ మనం స్టార్ట్ చేసినప్పుడు లోషో గ్రీడ్ లో 4, 5, 6ని రాజయోగం అంటారు. రాజయోగం అందుకోసమే ఆల్రెడీ రాజయోగంలో మనకు 5 ఉంది, 6 ఉంది. 5 ఉంది, 6 ఉంది. మళ్ళీ స్టార్టింగ్ నంబర్ కింగ్ ఉన్నాడు, రక్షకుడు టాప్ లెవెల్లో 9 ఉంది. సో అందుకోసమే గత 3-4 సంవత్సరాల నుంచి మళ్ళీ నేనేం చెప్పానంటే అప్డేట్ గా 4 నంబర్లే కాదు, ఈ 4 నంబర్లే కాదు, ఈ 5వ నంబర్ అయిన 4 నంబర్ కూడా ఉండాలి అంటాను. ఇది ఏంటంటే ఇది రాహు అంటారు, ఇంగ్లీష్ లో యురేనస్ అంటారు. ఇది ముఖ్యంగా ఏమిటంటే రాహు కేతువులలో రాహు తల ఇక్కడ కట్ అయిపోతుంది, అమృతం తాగుతుంది. అమృతం తాగుతుంది కాబట్టి ఇది మంచి నాలెడ్జ్ అన్నమాట. అంటే ఎక్కువ భౌతికమైన సంపదలు కావాలి అంటే, భౌతికమైన సంపదలు అంటే అమ్మా మనకు కారు కావాలి, ఇల్లు కావాలి. ఈ 4 నంబర్ని మనం రాహు అంటాము, యురేనస్ అంటాము. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు ఈ మొబైల్ నంబర్లలో ఖచ్చితంగా ఉండాల్సిన నంబర్లు 10 నంబర్లలో ఈ 10 నంబర్లు ఉన్నాయి కదా, కంపల్సరీగా ఉండాల్సింది 1 ఉండాలి, తర్వాత 4 ఉండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి, 9 ఉండాలి. కంపల్సరీ ఉండాలి. ఒకవేళ ఉండలేదు అంటే ఒక్కొక్క నంబర్ లో మిస్ అయితే ఏమి జరుగుతుందో అనేది మీ అందరికి తెలుస్తుంది. ఒక్కొక్క నంబర్ మిస్ అయితే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ వాటికి సంబంధించిన మన శరీరంలో అన్ని అవాలు బాగుంటేనే కదా మనకు ఆరోగ్యం. ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి ఆ పనులు చేయలేదు అలానే మన మొబైల్ నంబర్లో ఉండాల్సిన నంబర్లు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాము. 1, 4, 5, 6, 9 ఇవన్నీ ఉండాల్సిందే, కంపల్సరీ ఉండాల్సిందే. సో ఇది మెయిన్ బేసిక్ మనం లక్కీ మొబైల్ నంబర్ చూసుకోవడానికి ఇది అన్నమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పిన తర్వాత చాలా మంది ఫాలో అయ్యారు. అసలు ఇంతకుముందు ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఈ మొబైల్ నంబర్ల గురించి ఇంతకుముందు చెప్పలేరు. మనం చెప్పిన తర్వాత మొబైల్ నంబరు అనేది చాలా పవర్ఫుల్, అనేది తెలిసింది. అందుకోసమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ నంబర్ కి మనమే చెప్తున్నాం కదా, ఇప్పుడు 55 నంబర్ ఇవ్వాలన్నా, తర్వాత 51 నంబర్ అన్నా, 50 నంబర్ అన్నా 19,999 పెట్టాం.
చాలా మంది ఏమంటారు నాకు 46 నంబరే కావాలి అని అవును, అట్లా కూడా అడుగుతున్నారు. అడిగితే అది 46,999 అవును, ఇస్తున్నాం మనం. అవును. కానీ ఒక 2-3 సంవత్సరాల క్రితము 3 సంవత్సరాల క్రితము మేము 15 మందిలకి ఇచ్చాము ఏ నంబర్ అయినా. ఓకే. తర్వాత ఫ్రీగా కూడా ఇచ్చాం కొన్ని. అవును, ముందు ఫ్రీగా ఆ, ఇచ్చాం. అవును. కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు 46 నంబర్ కోసము ఒక ఆయన 15 రోజుల క్రితం అమౌంట్ పే చేశారు. అవును, మనం వెతుకుతూనే ఉన్నాం. ఇప్పుడు నంబర్ దొరికిందా? దొరకలేదు. 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 లాస్ట్ కి ఏమంటున్నాడు ఆయన, మా డబ్బులన్నా మాకు ఇచ్చేసేయండి లేదంటే అంటున్నారు. అవును, అంటే అంత వాల్యూ పెరిగింది ఆ, అన్నమాట కదా. తర్వాత నిన్న 2 నంబర్లు పంపించారు. పంపించాం. పంపించిన తర్వాత ఏమన్నాడు మళ్ళీ, మీరే సెలెక్ట్ చేయండి ఏ నంబర్ మీరే సెలెక్ట్ చేయండి అని మళ్ళీ. మనకి అడుగుతున్నాను. సో ఇట్లా చాలా డిమాండ్ ఉంది అవును. మొబైల్ నంబర్లకి. అవును. కానీ ఒకవేళ మొబైల్ నంబరు మనం లక్కీ నంబర్ తీసుకోకపోతే ఆ, ఏమవుతుంది అనేది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. చూద్దాము. మీరు వాళ్ళకి చెప్పేసేయండి, ఇంకేం చెప్పండి. ఓకేనా అండి, ఇప్పుడు మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయినాయా? సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాగా నచ్చితే అందరూ ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్స్ కొందరు తెలియదు, అంటే ఇది అన్ని యూట్యూబ్ ఛానల్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ ఛానల్ వాళ్ళదే అనుకుంటున్నారు. మన ఛానల్స్ మేము చెప్తాము, మీకు కూడా కొన్ని తెలియదు, కొత్తగా వచ్చినారు కదా. న్యూమరాలజిస్ట్ యోగితా అంటే మన ఛానల్. మనీ పవర్ బాబాపానం కూడా మన ఛానల్. తర్వాత బాబాజీ టీవీ అంటే BABA ZEE టీవీ, ఇది బాబాజీ టీవీ మన ఛానల్. దాదాపు 15 ఛానల్స్ ఉన్నాయి. తర్వాత హిందీ ఇంగ్లీష్ లో కూడా చేస్తున్నాం త్వరలోనే. మన కావ్యశ్రీ హెల్ప్ వల్ల నాకు హిందీ ఇంగ్లీష్ పెద్దగా రాదు, కానీ మన మేడం గారు కావ్యశ్రీ గారు తెలుగు హిందీ ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్. టీచర్ గా పనిచేసి దాదాపు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు మీరు? 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎడ్యుకేషన్, 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ న్యూమరాలజీ. సరిపోయింది కదా లెక్క. మళ్ళీ 14, 5 ఇద్దరు బాగా మంచి నంబర్స్ కదా కమ్యూనికేషన్. ఓకే, మీరందరూ మొదటి వీడియో మరి చక్కగా కావ్యశ్రీ గారికి మంచి పాజిటివ్ కామెంట్స్ చేసి ఎంకరేజ్మెంట్ చేస్తారని. ఎందుకంటే ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఒక డెవలప్ కావాలంటే ఎంకరేజ్మెంట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది కూడా ఈ వీడియోలో మాట్లాడాలంటే ఎప్పుడైనా భయపడుతుంటారు. భయపడడం వల్ల మన జీవితంలో ఏది సాధించలేం. సో అందుకోసమే ధైర్యంగా ముందుకు వస్తూ ఉంటే మీరు అందరూ ఎంకరేజ్మెంట్ చేస్తుంటే కావ్యశ్రీ గారు ఇంకో వీడియోలో ఇంకా ఉత్సాహంగా, ప్రోత్సాహంగా, సూపర్ రిచ్గా మీకు వీడియో ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది, నేను సమాధానం చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. థ్యాంక్ యూ.